2024 ఏప్రిల్లో చెప్పింది. ఇలా ఏంటంటే చెప్పిన అబద్ధం చెప్పకుండా పచ్చి అబద్ధాలని ప్రజల చెవుల్లోకి ఎక్కించి నిజంగానే ఇదేమో అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుందేమో రాష్ట్రం అన్నంత దుష్ప్రచారం చేశారు. తీరా చూస్తే ఇవాళ ఇంత పెద్ద సంపద సృష్టికర్త, ఇంత పెద్ద సీనియారిటీ ఏమైపోయిందో మనకు అర్థం కాదు. పోనీ తెచ్చిన డబ్బులు ఏమన్నా ప్రజలకి పథకాల పేరిట అకౌంట్లో వేసారా అంటే అది లేదు. ఇంకా అమరావతిలో తుప్పలు కొడుతూనే ఉన్నారు, నీళ్లు తోడుతూనే ఉన్నారు. మళ్ళీ అమరావతి కోసం ప్రత్యేకమైన అప్పులు. ఈవేళ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మనం చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోవాలి. 5,490 కోట్ల రూపాయలు ఎక్సైజ్ బాండ్ల రూపంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సమీకరిస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ 5,490 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తారు. అది కూడా మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వడ్డీ ఎంతో తెలుసా మీకు? వడ్డీ రేటు 9.25%. అంటే ఇంచుమించుగా మనం మాట్లాడుకునే భాషలో 77 పైసలు. మామూలుగా మనం కారు లోన్ తీసుకుంటే, ప్రైవేట్ వాళ్ళు హౌసింగ్ లోన్ తీసుకుంటే 6 నుంచి 8% ఇస్తున్నారు. కానీ మన ప్రభుత్వానికి ఉన్న పరపతి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఉన్న పరపతికి 9.25% వడ్డీకి అప్పు తెచ్చుకుంటున్నాం. ఇదే విధంగా గతంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకురావాలన్న ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగితే అసలు ఏదో మహాపరాధం జరిగిపోయిందని, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనే చేత కాదన్నట్టుగా, అంతకు మించి చాలా దుర్మార్గం చేస్తున్నారని కేంద్రానికి లేఖలు రాశారు, కోర్టుల్లో కేసులు వేశారు, రకరకాల ప్రహసనాలను నడిపించారు. మరిప్పుడు మీరే విధంగా ఎఫ్ఆర్ఎంఈ నిబంధనలకి విరుద్ధంగా డబ్బులు తీసుకొస్తున్నారు చెప్పండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం తప్పైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎక్సైజ్ బాండ్ల రూపంలో డబ్బులు తీసుకురావడానికి, అప్పులు చేయడానికి చేసిన ప్రయత్నం ఒప్పెలా అవుతుంది? అంటే జగన్ గారి ప్రభుత్వం ఉంటే ఒక న్యాయం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటే ఒక న్యాయం. ఏ విధంగా, ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? ఆ రోజు అడిగారు, చాలా పత్రికల్లో చూసాం, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఇది, రాజ్యాంగ ఉల్లంఘన, ఈ రకంగా అప్పులు తేవడానికి లేదు. మరి 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రాజ్యాంగం ఉందా? లేకపోతే ఎప్పుడైనా మీ రాజ్యాంగం మారిపోయిందా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా సేమ్ అదే రాజ్యాంగం నడుస్తుందా? కొత్త రాజ్యాంగం ఏమైనా వచ్చిందా? ఎందుకు మీరు ఈ విధంగా అభూత కల్పనలు, అంటే పచ్చి అబద్ధాలు, పచ్చి ఆరోపణలు, మీకు ప్రచారం చేసుకునే నైపుణ్యం ఉంది కాబట్టి ఆనాటి ప్రభుత్వం మీద అబద్ధాలు ఆడి వల్లించి దాన్ని ఒక ముద్ర వేసే విధంగా ప్రయత్నం చేశారు. నేను అడుగుతున్నా, ఆ రోజు శ్రీలంక అన్నారు కదా, ఈరోజు ఏ లంక అయింది? ఏదైనా మా కడిపి లంక అందంగా పూలు పళ్ళు మొక్కలతో పచ్చగా ఉంటుంది కదా, అలాగైనా కడిపి లంక కనబడుతుందా మీకు శ్రీలంక బదులు? ఏ లంక? నిపుణులు చెప్తున్నారు సౌత్ సుడాన్ లాగా మారిపోద్దేమో ఆంధ్రప్రదేశ్ అని మీ అప్పులు చేసే పరిస్థితి చూసి. అసలు విషయం చిమ్మడమే తప్ప మరొక అజెండా లేకుండా 5 ఏళ్ల పాటు పనిచేశారు. 5 ఏళ్ల పాటు దుర్మార్గం, కాగు రిపోర్ట్స్ని, బడ్జెట్గా దేన్ని కాపీస్ని, ఇవన్నిటినీ కూడా వక్రీకరించేయడమే. చివరికి బయట ఎన్ని రకాలుగా వక్రీకరించినా మీరేం చేశారు? ఎన్ని కోట్లు అప్పు తెచ్చారు, ఎన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చారు అనేది అసెంబ్లీలో నిజాలు చెప్పాలి కాబట్టి నిజం చెప్పాల్సి వచ్చిందిగా. ఇప్పుడు చూసుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ మొత్తానికి చేసిన అప్పులో 80% అప్పు ఈ 18 నెలల కాలంలోనే చేశారు. 18 నెలల కాలంలో 80% అప్పు మీరు చేశారు. మేము అడుగుతున్నాం, ఈ డబ్బు ఏమైంది? ఈ డబ్బు దేనికి ఖర్చు పెట్టారు? అమరావతి కట్టారా? ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల కోసం
మహిళలకి ఇతర వర్గాలకి అకౌంట్లో డబ్బులు వేశారా?